ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్గా డైరెక్టర్గా పనిచేస్తున్న కల్లు రూపారెడ్డి తన ఇంట్లోనే అత్యంత దారుణంగా ఆవిడ చనిపోయారు. నిజం చెప్పాలంటే చనిపోవడం కాదు, ఆవిడని ఎవరో చంపేశారు. అయితే ఈ కేసులో ఇప్పుడు పోలీసుల్ని వెంటాడుతున్న ప్రశ్నలు కనుక చూసినట్టయితే షాక్ అయిపోవాల్సిందే. ఎందుకనంటే ఆవిడకు సంబంధించిన సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వటం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రూపారెడ్డి గారిని చంపాలనుకున్న వ్యక్తులు చాలా జాగ్రత్త పడ్డారు. రిక్కీ వేశారు. ప్రీ ప్లాన్డ్‌గా అన్నీ సమకూర్చుకున్నారు. వాళ్ళ పని చేసి ఎరుపు రంగు కారులో బయటకు వెళ్ళిపోయారు. అసలు ఈ రూపారెడ్డి గారు ఎవరు అంటే ఈవిడ వయసు 48 సంవత్సరాలు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో నాగార్జున గ్రామర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఆమె ప్రిన్సిపాల్ కమ్ డైరెక్టర్‌గా కూడా చేస్తున్నారు. అయితే ఈమె భర్త రాజేందర్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నమాట. వీళ్ళకి అభినవ్ రెడ్డి అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతను హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. కుటుంబానికి హైదరాబాద్‌లో కూడా ఇల్లు ఉంది. అయితే ఆగస్టు నెలలో వరుసగా సెలవులు రావడంతో రూపారెడ్డి గారు అలాగే ఈమె భర్త రాజేందర్ రెడ్డి ఇద్దరు కూడా కొడుకుని కలవటం కోసం వెళ్ళారనమాట. కొడుకుని కలవడం కోసం వెళ్ళారు. హ్యాపీగా అక్కడికి వెళ్ళారు. ఎంజాయ్ చేశారు. అయితే రూపారెడ్డి గారు ఒకరే స్కూల్ పని ఉందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వాళ్ళు ఉంటున్న ప్లేస్కి అయితే అంటే కొండమల్లేపల్లికి రావడం అయితే జరిగింది. కానీ రాజేందర్ రెడ్డి గారును తన కొడుకు మాత్రం హైదరాబాద్లోనే ఉండిపోయారు. అక్కడ భర్తకు పని ఉండడంతో ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. రూపారెడ్డి గారు మాత్రం ఒంటరిగా కొండమల్లేపల్లికి తిరిగి వచ్చారు. అయితే మంగళవారం ఉదయం రూపారెడ్డి కొండమల్లేపల్లికి వచ్చి స్కూల్కి వెళ్ళారు. రోజంతా స్కూల్లోనే ఉన్నారు. సాధారణంగా ఆమె 6 o'clockకి ఇంటికి వెళ్తారు. కానీ ఆ ఘటన జరిగిన రోజు మాత్రం ఆమె సాధారణ సమయం కంటే ముందుగానే ఇంటికి వెళ్ళిపోయారు. సుమారుగా 5:25 నుంచి 5:30 మధ్యలో ఇంటికి చేరుకున్నారు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సీసీటీవీ ఫుటేజ్లో ఏం బయటపడింది అంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి వాళ్ళు ఎక్కడ చిక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు దుండగులు. అయితే సీసీటీవీలో కనబడ్డ ఏకైక ప్రూఫ్ ఏంటి అంటే వాళ్ళు ఒక ఎరుపు రంగు కారులో వెళ్ళిపోయారు. అయితే ఎవరో ఉన్నారు, ఎక్కువ మంది లేరు, జస్ట్ ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఏం జరిగింది అంటే మంగళవారం సాయంత్రం అంటే ఈవిడ ఇంటికి చేరుకున్న ఒక 20-25 నిమిషాలకి ఒక వ్యక్తి ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మెయిన్ డోర్కి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ లేవు. సీసీటీవీ ఫుటేజ్లో అక్కడ ఎవరు బయటపడలేదు. కానీ అక్కడ బ్యాక్ డోర్ అంటే కిచెన్ వైపు ఒక డోర్ ఉంటుంది. మామూలుగా అంట్లు అవి తోగుతూ ఉంటారు కదా, అటు నుంచి ఉందన్నమాట. అయితే అక్కడి నుంచే వచ్చి ఈమెను చాలా దారుణంగా పొడిచేశారు. ఏకంగా 27 కత్తిపోట్లు. అయితే సుమారుగా 5:40కి ప్రవేశించి 20 నిమిషాల పాటు దుండగులు అక్కడే ఉన్నారు. 20 నిమిషాల తర్వాత వెళ్ళిపోయారు. ఆవిడ మీద దాడి చేసి వెళ్ళిపోయారు. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. అంటే 20 మినిట్స్ మ్యాక్సిమం హార్డ్లీ. అయితే ఈమెకి పర్సనల్గా ప్రాబ్లమ్సా, లేకపోతే వ్యాపార గొడవలా, లేకపోతే ఇంకేదైనా కక్ష పెట్టుకున్నారా అని కనుక చూసినట్టయితే కొన్ని అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రూపారెడ్డి గారు చనిపోయారు. వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నగదుకు సంబంధించి కొంత నగదు మాత్రమే పోయింది. మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న నగదంతా పోవడం అయితే జరగలేదు. అంటే వాళ్ళ నగదు కోసం వచ్చి ఉన్న వాళ్ళైతే అంత కస్తీరా 27 పోట్లయితే పొడవక్కర్లా. సో వాళ్ళు ఏదో ప్రీ ప్లాన్డ్గా వచ్చారు. సో డబ్బులు కూడా పూర్తిగా తీసుకుని వెళ్ళలేదు. ప్లస్ ఆవిడ ఒంటి మీద కొన్ని నగలు కూడా ఉన్నాయి. కొన్నింత గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అది కూడా ఉంది. కానీ డబ్బులు మాత్రం కొంచెం వరకు మాయమయ్యాయి. సో సీసీటీవీ ఫుటేజ్లో కూడా వాళ్ళు కనిపించకుండా మేనేజ్ చేశారు అంటేనే ఇక్కడ ఏదో చాలా తేడా కనిపిస్తుంది. ఇదేదో డబ్బు కోసమో నగల కోసమో లేకపోతే వేరే ఇంకేదైనా ఒక ఆడవాళ్ళని అనుభవించాలనో ఇలాంటి పరిస్థితి అయితే కాదు. విషయం వేరే ఉంది. అయితే ఇంకా ఈ కేసులో చాలా రకాల విషయాలు ఉన్నాయి. ఈవిడ ఫోన్ కూడా చాలా పెద్ద క్లూగా మారింది.